హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ యొక్క ఇంగ్లీష్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆర్గనైజర్. నేను నిన్న ఒక వీడియో చేశాను. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ టార్గెట్ క్యాథలిక్ చర్చిలకు సంబంధించినటువంటి ఆస్తులే అనేసి దాని మీద ఆర్గనైజర్ పెట్టినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజర్ మ్యాగజైన్ నుంచి వక్ఫ్ యాజ్ వెల్ యాజ్ క్యాథలిక్ చర్చిల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని కంపేర్ చేస్తూ పెట్టినటువంటి పర్టికులర్ ఆర్టికల్ని అయితే ఆర్గనైజర్ సైట్ నుంచి అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. అది కూడా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే సోషల్ మీడియా సెంట్రిక్గా ఆ పర్టికులర్ బీజేపీ యొక్క అటాక్ అనండి అట్రాసిటీస్ టువర్డ్స్ ద రిలీజియస్ మైనారిటీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఆఫ్టర్ ద డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎలా ఉండబోతుందని రాహుల్ గాంధీ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన తర్వాత ఏం ఆలోచించారో ఏంటో తెలియదు, కానీ ఆర్గనైజర్ నుంచి మాత్రం ఆ పర్టికులర్ ఆర్టికల్ని ఆ క్యాథలిక్ చర్చిలకు సంబంధించినటువంటి ఉన్న భూముల గురించి దాని విషయంలో ఏం చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ ఆర్టికల్ని మాత్రం సోషల్ మీడియా ఆర్గనైజర్ నుంచి అయితే సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇది వెరీ క్లియర్, వక్ఫ్ అయిపోయింది, నెక్స్ట్ క్యాథలిక్, దేర్ ఆఫ్టర్ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని చాలా ఆర్గనైజ్డ్ మేనర్లో చాలా సిస్టమేటిక్గా టార్గెట్ చేసుకుంటూ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేస్తారనేది మాత్రం చాలా చాలా క్లియర్. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ క్యాథలిక్ చర్చిలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు చర్చకు రాకుండా ఇప్పుడు మాత్రమే ఆర్గనైజర్లు ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేదానికైనా గల రీజన్ ఏంటంటే సక్సెస్ఫుల్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025ని పాస్ చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ మైట్ హ్యావ్ బీన్ ఫెల్ట్ కి దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు గో అండ్ అటాక్ అనదర్ రిలీజియస్ మైనారిటీ ఇన్ ద కంట్రీ అని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మాత్రం దే వుడ్ హ్యావ్ డన్ దట్. బట్ అపోజిషన్ లీడర్ రియాక్షన్కి పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్కి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పటికిప్పుడు దీన్ని బయట పెడితే బాగోదని ఒక నిర్ణయానికి వచ్చి ఆపేసి ఉంటారు. అండ్ ఎందుకు వీళ్ళు వక్ఫ్ భూముల మీద క్యాథలిక్ చర్చిల భూముల మీద పడుతున్నారంటే ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి రామ్ గోపాల్ యాదవ్ అనుకుంటా, రాజగోపాల్ ఎంపీ, సబ్జెక్ట్ టు కరెక్షన్ నేమ్ అండ్ పార్టీ, సారీ పర్టికులర్లీ ఫర్ దట్. పిఎస్యు జవహర్లాల్ నెహ్రూ గారు క్రియేట్ చేసినటువంటి పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవనివ్వండి, ప్రభుత్వ భూములు అవనివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం గత 10 సంవత్సరాలుగా అమ్ముకుంటూ 2 టెన్యూర్స్ని కంప్లీట్ చేసుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు అమ్మేదానికి భూములు లేవు, ఆస్తులు లేవు కాబట్టి ఇప్పుడు వక్ఫ్ భూముల మీద పడ్డారు అనేసి ప్రత్యక్షంగా రాజ్యసభ సాక్షిగా రామ్ గోపాల్ యాదవ్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఒకటి. రెండోది, ఈ వక్ఫ్ భూములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మేదానికి రెండో ప్రాపర్టీస్ కావాలి, భూములు కావాలి, కాబట్టి క్యాథలిక్ చర్చిల భూముల మీద పడేదానికి ఆస్కారం ఉందనేసి మాత్రం చాలా క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంది. అండ్ ఈ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో వక్ఫ్ అయిన వెంటనే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్గా క్యాథలిక్ చర్చిలను పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ క్యాథలిక్ చర్చిల మీదనే వీళ్ళు దృష్టి ఎందుకు పెట్టారు అంటే కామన్ బిలీఫ్ ఏంటంటే ఇండియాలో జనరల్గా సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ తర్వాత అత్యధికంగా భూమి ఉన్నది ప్రైవేట్ రంగం పరంగా చూసుకున్నట్లయితే వక్ఫ్ దగ్గర సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డింగ్ కనపడింది. దానికంటే ముందు క్యాథలిక్ చర్చిల సంఘం ఏదైతే ఉందో క్యాథలిక్ చర్చిల దగ్గర దేశంలో గవర్నమెంట్ తర్వాత అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి సంస్థ ఏది అంటే అది క్యాథలిక్ చర్చెస్. సో క్యాథలిక్ మైనారిటీస్ దగ్గర చర్చిల రూపంలో వాళ్ళ సంఘాల రూపంలో ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల మీద దృష్టి వేశారు వీళ్ళు. క్యాథలిక్ భూముల తర్వాత మాత్రమే వక్ఫ్ ముస్లిమ్స్ దగ్గర వక్ఫ్ బోర్డుల దగ్గర ప్రాపర్టీస్ సెకండ్ లార్జెస్ట్గా ఉన్నాయి. సో గవర్నమెంట్ తర్వాత అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి సంస్థలుగా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ తర్వాత క్యాథలిక్ ఉండి క్యాథలిక్ తర్వాత మూడోది వచ్చేసి వక్ఫ్ మీద కొట్టారు. సెకండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి క్యాథలిక్స్ కాబట్టి ఆ క్యాథలిక్స్ మీద క్యాథలిక్ చర్చిల ఆస్తుల మీద టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇది మాత్రం చాలా క్లియర్గా ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో దీని మీద కూడా అటాక్ చేసేదానికైతే బీజేపీ ప్లాన్ ఆర్ఎస్ ప్లాన్ అయితే రెడీ చేసుకుంది. ఒక్కసారి వాళ్ళు ప్లాన్ రెడీ చేసుకుంటే వెనక తగ్గేదానికి ఆస్కారం లేదు. అండ్ వక్ఫ్ ప్రాపర్టీలన్నా దేశంలో డిఫరెంట్ కార్నర్స్లో కొంచెం పాకెట్స్గా ఉన్నాయి. కానీ క్యాథలిక్ చర్చిలకు సంబంధించినటువంటి క్యాథలిక్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అయితే ల్యాండ్ బ్యాంక్ అయితే అక్రాస్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా నెక్స్ట్ టార్గెట్ ఉండబోయేదానికి ఆస్కారం ఉందనేసి చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే బయటకు వదిలే ప్రయత్నం చేశారు. బట్ ఫార్చునేట్ థింగ్ అనండి, లేకపోతే బీజేపీ ఆర్గనైజర్ ఇప్పటికిప్పుడే పబ్లిక్లో దీని మీద ఒక ప్రొటెస్ట్ తీసుకురావడం ఎందుకు అనుకున్నారు ఏంటో తెలియదు. కానీ రాహుల్ గాంధీ గారు ద మూమెంట్ ట్వీట్లో ఎక్స్లో పోస్ట్ చేసిన వెంటనే
ఇమీడియట్గా ఆర్గనైజర్ దీన్ని వెనక్కి తీసిందంటే ఖచ్చితంగా దీని వెనకాల మతలబ్ ఏంటంటే ఇమీడియట్గా సొసైటీలో రెండు రిలీజియస్ మైనారిటీని ఒకేసారి టార్గెట్ చేస్తున్నారని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ దేశంలో ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీస్లోకి రానివ్వద్దు అనే ఒక ఉద్దేశంతో రిమూవ్ చేశారు. కానీ వాళ్ళ మైండ్లో నుంచో లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం నుంచి క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి ఆ ప్రాపర్టీస్ మీద మాత్రం వాళ్ళ ఆలోచన మారేదానికి ఆస్కారం లేదు. అండ్ క్యాథలిక్ వర్గాల మీద టార్గెట్ అయిపోయిన తర్వాత భారతదేశంలో రాజకీయంగా వాళ్లకు దూరంగా ఉన్నటువంటి వర్గాలు ఏమండి, రాజకీయంగా వాళ్ళని విభేదించే వర్గాల మీద మాత్రం దాడి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మొదట ఆస్తుల మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తుల మీద దెబ్బగొట్టం అయిన తర్వాత రిలీజియస్ మైనారిటీస్కి నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ డెఫినెట్గా కమ్యూనిటీ వైజ్ ఉంటుంది అనే దానికి మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే ఒక ఎజెండా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ రామ్ గోపాల్ యాదవ్ గారు రాజ్యసభలో చెప్పినట్టు వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్న ఆస్తులు, తర్వాత మనకు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు మొత్తం అమ్మడం అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ మాత్రం చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి భూముల్ని నయానో భయానో లాక్కొని ఆ భూముల్ని కూడా అమ్ముకుంటూ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఒక చాలా పెద్ద మొత్తంలో ఇనిషియేషన్ తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ లాస్ట్ మినిట్లో ఎందుకో కొంచెం కంటి తుడుపు చర్యగా ఆపే ప్రయత్నం చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మిత్రపక్షంగా ఉన్నటువంటి రెండు పార్టీల నుంచి, తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి ఎప్పటి నుంచో అక్కడ ధర్నా జరుగుతుంది కాబట్టి కొంచెం ఆపే ప్రయత్నం చేశారు. లాంగ్ రన్లో ఎప్పటికన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తారు. ఎందుకు చేస్తారు? సేమ్ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్నుబడింది. సో ఆ ల్యాండ్ బ్యాంక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకోగలిగితే, ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వగలిగితే వాళ్ళకి యాజ్ యూజువల్గా వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నడుపుకునేదానికో లేకపోతే రాజకీయంగా వీళ్ళ బీజేపీ రాజకీయ పరంపర ముందు కొనసాగించేదానికో భూములు లేకపోతే భూములు కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా కొంచెం గవర్నమెంట్కి చూపించి కొంచెం రాజకీయంగా వాళ్ళు వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను కూడా బీజేపీ ప్రభుత్వం వదిలేదానికైతే ఆస్కారం అయితే లేదు. అండ్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, బీజేపీ ఇక నుంచి చేయబోయే ప్రతి చర్య డెఫినెట్గా వాళ్ళ ఎజెండా రిలీజియస్ మైనారిటీస్ని టార్గెట్ చేసే విధంగానే ముందుకెళ్తారు తప్ప వాళ్ళు సెక్యులర్ మేనర్లో దేశాన్ని పరిపాలిస్తారు, లేకపోతే సెక్యులర్ మేనర్లో వాళ్ళ గవర్నమెంట్ని నడుపుతారనేది మాత్రం ఎక్కడ ఏ కార్నర్లో కూడా కనపడట్లేదు. దానికి సింపుల్ రీజన్ ఒకటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ అగెన్స్ట్ ద వర్డ్ కాల్డ్ సెక్యులర్. ఎందుకంటే వాళ్ళు పరమత సహనమో లేకపోతే అన్ని మతాలు భారతదేశం యొక్క భూభాగంలో ఎప్పటి నుంచో అనాది కాలంగా ఉన్నటువంటి అన్ని మతాలు కలిసి జీవించే విధానం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ రిలీజియన్స్కి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాస్ ఆపోజిట్ అనమాట. అందుకనేసి వాళ్ళ హిందూ రాష్ట్ర స్థాపన జరగాలంటే మాత్రం ఖచ్చితంగా రిలీజియస్ మైనారిటీస్ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు లాగేయాలి, రిలీజియస్ మైనారిటీస్ దగ్గర ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీస్ యొక్క గొంతు నొక్కాల. తద్వారా బీజేపీ అనుకున్నటువంటి హిందూ రాష్ట్ర స్థాపన ఆర్ఎస్ఎస్ అనుకుంటున్నటువంటి హిందూ రాజ్య స్థాపన జరిగేదానికి ఆస్కారం ఉంది. సో హిందూ రాజ్య స్థాపనలో వాళ్ళు ముందుకెళ్లే క్రమంలో వాళ్ళకు అడ్డొచ్చిన ఏ శక్తిని కూడా వాళ్ళు ఉపేక్షిస్తారు, వాళ్ళు స్పేర్ చేస్తారు అని చెప్పేదానికైతే ఆస్కారం అనేది లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ఆ రాజ్య స్థాపన జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అడ్డొచ్చే ప్రతి శక్తిని మెల్లమెల్లగా ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. దానికి ఉదంతమే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా దానికి అసెంట్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఏ రోజు వీళ్ళు క్యాథలిక్ సమాజం మీద, క్యాథలిక్ ఆస్తుల మీద పడతారనే చూడాలి మనం. థ్యాంక్ యూ.